రేపు మా డాడీది బర్త్డే ఉంది, మన ఇద్దరిని ఇంటికి డిన్నర్ కి పిలిచిర్రు. ఓ గ్రేట్, వెళ్దాం. ఏమండి, మా నాన్నకు నేను ఒక్కదాన్నే బిడ్డను కదా, ఏం గిఫ్ట్ తీసుకోమంటారు చెప్పండి. మీ డాడీకి గిఫ్ట్ నువ్వు తీసుకోకు, నేను ఆల్రెడీ వాళ్ళకు గిఫ్ట్ తీసుకున్నా. ఆ, అవునా? ఏం తీసుకున్నారండి? ఏం గిఫ్ట్? ఏమండి, మా నాన్నకు హార్ట్ వచ్చిందంట, హాస్పిటల్ తీసుకెళ్తే 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారు. మా అమ్మ ఇంటికి రమ్మంటుంది, ఇంటి పేపర్లు పెట్టి పైసలు తెస్తామంటుంది. అయ్యో అవునా? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదా. మీరేం టెన్షన్ పడకండి, మామయ్య ఆపరేషన్కి అరేంజ్మెంట్ మొత్తం అయిపోయింది. పద, కాఫీ అన్న జ్యూస్ అన్న తాగుదురు. పద అన్న కదా. ఏమండి, మీరు ఎక్కడి నుంచి అరేంజ్ చేసిరండి 4 లక్షలు? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేను ఈ సర్జరీకి ఏం పైసలు కట్టలేదమ్మా. మళ్ళీ ఎక్కడివండి పైసలు? నీకు ఒక విషయం గుర్తుందా? 5 months బ్యాక్ మీ నాన్నది బర్త్డే ఉందని చెప్పినావు, గుర్తుందా? అవును. అప్పుడు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నా, అవసరం వచ్చినప్పుడు చాలా పెద్దగా కనిపిస్తానా? ఆ. అదే ఇదమ్మా, మీ అమ్మా నాన్నకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. హెల్త్ ఇన్సూరెన్సా? అయ్యా పెద్ద గిఫ్ట్ ఇచ్చినవయ్యా, ఈ జన్మలో నేను మర్చిపోనయ్యా. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది వేస్ట్ ఆఫ్ ఖర్చు అనుకుంటున్నారు, కాకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అదే మనల్ని కాపాడుతుంది.